అది ఆల్రెడీ అడుక్కుతిన్న రాష్ట్రమే. ఏమి అమరావతి అంటే రాజధాని కూడా లేకుండా అడుక్కుతింటున్న రాష్ట్రము. దాన్ని ఆ ఉన్న సహజ వనరులు ఆంధ్రాలో ఎంతగా ఉన్నాయో తెలుసు. అవన్నీ మొత్తం లేపేశాడు. కొండలకన్నింటికి గుండ్లు కొట్టేసి వాళ్ళ ఎమ్మెల్యేలు మట్టితో సహా దోచుకున్నారు. అలా దోచుకోవడం కోసం పరస్పర సహకారంలో భాగంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఎవరు? కేసీఆర్ ఫ్యామిలీ, జగన్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ షర్మిల ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, షర్మిలకి ఆస్తి విషయాల్లో తగాదాలు ఎప్పుడైతే వచ్చాయో, ఆవిడ ఏదో గొప్ప వ్యక్తి అని నేను చెప్పను. అన్న కోసం అంటే మా నెత్తిన జగన్ని పెట్టడంలో, అంటే మా ఆంధ్ర ప్రజల నెత్తిన జగన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె పాదయాత్ర చేయకపోతే ఈరోజు జగన్ పార్టీ ఉండేది కాదు. కాబట్టి ఆమెను కూడా నేనేం సమర్థించాలనుకోలేదు. కానీ ఆమె బయటకు వచ్చాక ఇంకా మనం సినిమాలో చూసాం కదా, ఏదో సినిమాలో పదవి కోసం తండ్రిని చంపేయాలని చెల్లిని చంపేయాలని అన్న ఇలాంటి స్కెచ్లు వేసుకునే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటే ఒకరికి ఒకరు పొసగనప్పుడు ఆటోమేటిక్గా ఆమె బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎవరితో చంద్రబాబుతో మాట్లాడుతుందా, మోదీతో మాట్లాడుతుందా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం జగన్, కేసీఆర్ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు ఖచ్చితంగా. ఆల్రెడీ చాలా సంఘటనలు జరిగాయి కాబట్టి 100% చేశారు. విషయం అన్న, ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిందని ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండి సడన్గా ఇప్పుడే ఎందుకు చెప్తున్నట్టు షర్మిల గారు? షర్మిల ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు అనేది, ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక మంచి బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు నీతో నేను పోరాడకుండా సైలెంట్గా ఉండటం మంచిది.